ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు అలాగే గ్రామస్తులందరికీ కూడా నేను పరిచయం చేసుకోవాలనుకున్నాను. నా పేరు భీమరెడ్డి. మీ అందరి కుటుంబ సభ్యుడైనటువంటి వై శివరామరెడ్డి గారి కుమారుణ్ణి. నేను కొనుగోలులో ఉంటాను. ఈరోజు ఈ కార్యక్రమానికి మా తండ్రి గారు శివరామరెడ్డి గారు హాజరవ్వాల్సి ఉండే, ఆయనకు అనారోగ్య కారణాల వల్ల ఈ కార్యక్రమానికి రాలేకపోవడం జరిగింది. చివరి నిమిషంలో నేను రావడం జరిగింది. మళ్ళా ఎలక్షన్ ముందే మా నాన్న ఒకసారి గ్రామానికి వచ్చి తప్పకుండా మీ అందరినీ కలుస్తాడు, మీ అందరి ఆశీర్వాదం సహకారం కావాలని మా నాన్నగారు కూడా కోరుతారు. ఈ విషయం ఆయన చెప్పమని మీకు తెలియజేయమని చెప్పడం జరిగింది కాబట్టి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గుంతకల్ నియోజకవర్గం విషయాల గురించి మాట్లాడే కంటే ముందు మనం రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకంగా సాయం చేయాలా, ఎందుకు మనం రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అండగా ఉండాలా, ఎందుకు తెలుగుదేశం పార్టీ వైపు మనం పోకూడదు అని చెప్పడానికి ఎక్కువ సమయం అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఇందాక సమయం ఎక్కువ తీసుకున్నాను. అయితే కొన్ని విషయాలు క్లుప్తంగా చిన్న విషయాలనే తక్కువ టైంలో చెప్పాలని ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడదాం. తెలుగుదేశం పార్టీ 14 ఏళ్ల ముఖ్యమంత్రి, 10 పత్రికలు లేదా యూట్యూబ్ ఛానళ్ళు, ఎటు చూసినా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే చిన్న తప్పును కూడా భూతత్వంలో వేసి ఏదో అయిపోయిందని కళ్ళకిచ్చేటువంటి టీవీలు పత్రికలు ఉన్నటువంటి రాష్ట్రంలో బతుకుతున్నాం మనం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో రాకపోయింటే బడుగు బలహీన వర్గాలు ఎవరైతే మన గొంతుగా మనం బయటికి వినిపించాలనుకున్నా టీవీల్లో పత్రికల్లో వాళ్ళవే కాబట్టి వాళ్ళు ఏమి చెప్పినా అది తప్పైనా ఒప్పుగా వాళ్ళకి ఎట్టగాలంటే అట్లా రాసుకోవచ్చు. కాబట్టి ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితి నుండి పేదోడు సామాన్యుడు మాకు విఐపి ఎవరు అంటే ప్రతి ఓటున్న ప్రతి సోదరుడు మాకు విఐపిగానే గ్రామాల్లో చూసే దిశగా వాలంటరీ వ్యవస్థను తీసుకుని వచ్చి ప్రతి అక్క చెల్లెమ్మలకు అయితేనేమి, ముసలాళ్ళకి అయితేనేమి, ప్రతి కుటుంబ సభ్యులకు ఒక సేవా దృక్పథంతో ముందుకు వచ్చినటువంటి యువకుల్ని కానీ యువతల్ని కానీ పెట్టి వాళ్ళందరినీ కూడా ఒక గొప్ప సర్వీస్ మీ అందరికీ ఇవ్వడం జరిగింది. ఎట్లా అంటే మీరు బయటికి పోకోకుండా పింఛన్ వస్తుంది లేదా స్కీములు అర్జీ వాళ్ళకి చేసే విధంగా అన్ని రకాలుగా ముందుకు తీసుకొని పోయి వాలంటీర్ మీకు సేవ్ చేసే స్థానాన్ని తీసుకొచ్చినాడు. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ మీ అందరికీ జాతరైనందుకు మంచి జరిగింది. దాంట్లో కూడా ఏమైనా లోటుపాట్లు ఉంటే ఇంకా ఇప్పుడే నా సోదరు ఒక మా రమణ అంటే మా మార్కెట్ చైర్మన్ మా కుటుంబ సభ్యుడు, ఆమె మా కుటుంబ సభ్యురాలే కాబట్టి ఎక్కడో పింఛన్ పోయిందని చెప్పింది. అది ఎందుకు పోయింది, అలాంటి ఒక పింఛన్ 2 పింఛన్లే కాదు ఇంకా ఏమైనా పోయింటే కూడా రాబోయే రోజుల్లో అవన్నీ కూడా పరిశీలన చేసి ఎవరికైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని పూడ్చే దిశగా మేము తప్పకుండా ముందడుగేస్తామని మీకు ఒక భరోసానైతే తప్పకుండా వేదిక నుంచి ఇవ్వగలుగుతాం, ఇస్తాం కూడా. రెండో విషయం, ఈరోజు ఈ